నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఎప్పుడు నేను రోజు వాళ్ళ మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. నిన్న కమ్మ వైభవం మాసపత్రికలో మన ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ గురించి రాస్తే నేను సంతోషంతో అది పోస్ట్ చేసే ముందు నేను 1కి 100 సార్లు ఆలోచించి పోస్ట్ చేశాను. మనకేంటంటే కుల మత భేదం లేని వాళ్ళం మేము. మాకు ఇలా కమ్మ సంఘం, రెడ్డి సంఘం, కాపు సంఘం అట్లా చెప్తూ నాకు ఇష్టం ఉండదు. అందరూ మనాలే. నా ఫ్రెండ్స్ అందరూ అన్ని కులస్తులు ఉన్నారు. మా పిల్లల ఫ్రెండ్స్, అంకుల్ ఫ్రెండ్స్ అందరూ అన్ని కులస్తులు వాళ్ళు ఉన్నారండి మా ఇంట్లో, మా కుటుంబ సభ్యులు. మీరు నిన్న నేను అది పోస్ట్ చేయగానే ఒక కామెంట్ వచ్చింది. నాకు వాళ్ళు చాలా బాధేసి చాలా బాధపడ్డానండి. నాకు చాలా దుఃఖం వచ్చింది. ఇదిగోండి ఆంటీ గారు, కమ్మ వైభవం అంటే కులం కదా, అంటే ఒక కులం వాళ్ళు చూస్తున్నారా వీడియోస్? లేదండి, అందరము చూస్తున్నాము. బట్ స్పెషల్గా ఒకరి వైభవంగా చెబుతున్నారు. ఓకే, మీ వైభవం నుండి ఇక సెలవు అని పెట్టారు. సెలవు ఇవ్వాలనో ఏంటో నాకు అర్థం కాల. ఏమండి, ఎవరు ఈ పేరు? మహివర్ధన్ అంట, మహివర్ధన్. సారీ అండి, మీ కామెంట్స్ చదివానని ఏమనుకోవద్దు. ఎందుకంటే మా చిన్నప్పుడు కులం లేదు, మతం లేదు, భేదం లేదండి. మేము అందరం అన్ని కులస్తులతో ఆడుకున్నాము, అన్ని కులస్తులతో కలిసి భోంచేసాము. ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా, మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినా ప్రతి ఒక్కరిని పలకరించి వస్తాం మేము. మాకు నేర్పింది మా పెద్దవాళ్ళు. కులం లేదని, మతం లేదని నేర్పారు. ఇక రేపు నుంచి మనందరం మొక్కల ప్రేమికులం. రేపటి నుంచి కమ్మ కులస్తులు ఈ మొక్క పెట్టారు, మనం పెట్టొద్దు, ఆ మొక్క పెట్టాలని మొక్కల్లో కూడా కులాలను తీసుకొచ్చేస్తే నాకు రాత్రిలో నిద్రపట్టలు. అసలు ఈ కులాలను తీసుకొచ్చేస్తే చాలా కష్టం అండి. దయచేసి చదువుకున్న వాళ్ళందరూ కులాలను పక్కన పెట్టి మనందరం మనుషులం అని గుర్తుపెట్టుకుంటే హ్యాపీగా ఉంటుందండి. మనకి రక్తం అవసరం అవుతుంది అర్జెంటుగా. మనం హాస్పిటల్కి వెళ్ళి రక్తం తీసుకుంటాం. ఇది రెడ్డి కులస్తు రక్తం అంటామా, కమ్మ కులస్తు రక్తం అంటామా, లేకపోతే బ్రాహ్మిన్స్ రక్తం అంటామండి, క్రైస్తవులది అంటామండి, మహమ్మదీయులది అంటామండి. ఎంత పొరపాటు చేస్తున్నామో మన పిల్లలకి మనం సంస్కారం నేర్పాలి. కానీ ఈ కులాలు ఎవరిని ఉద్ధరించవండి. ఒకరికొకళ్ళు కొట్టుకుని చచ్చిపోతున్నారు చిన్న చిన్న విషయాలకి. చాలా బాధేస్తుంది. దయచేసి ఇక నుంచి అయినా సరే ఈ కులాలను గురించి మానేసి మంచిగా పిల్లలకి నేర్పామనుకోండి. ఇప్పటికే కలుషితం అయిపోయింది వాతావరణం. ఆ బార్డర్లో తగాదాలు, ఈ బార్డర్లో తగాదాలు, ఎంతమంది చనిపోతున్నారు. మా చిన్నప్పుడు మేము హైవే మీద మా ఇల్లు ఉండేది. చిన్నప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అయ్యేదేనండి. మా అమ్మమ్మతో పాటు వెళ్ళి నేను ఎంతమందిని బతికించానో. నాకు రక్తం అంటే భయం లేదు. వాళ్ళకి అవసరమైతే గబగబా లారీలు ఆపించి, బస్సులు ఆపించి వాళ్ళని ఎక్కించామండి. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో, 6th క్లాస్ 7th క్లాసు. మా ఊరు వెళ్ళి సూర్యనారాయణ మాస్టర్ అమ్మాయి అని అడిగితే మొత్తం అందరికీ తెలుస్తుంది. నిన్న ఆ కమ్మ వైభవం వాళ్ళకి కూడా నేను అన్నా, మీరు నా గురించి రాస్తున్నారు, మళ్ళీ మాకే ఈ తగాదాలు వస్తాయేమో అన్నాను. అట్టాగే రాశారు కామెంట్లో. నేను చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే ఎంతమంది కమ్మ వైభవం భోజనానికి రమ్మన్నా ఇంతవరకు అసలు వెళ్ళలేదు. మా కాలనీలో క్యాలెండర్లు వేస్తానన్నా వేయించుకోలేదు మేము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఒక మనిషిని ఎప్పుడు నొప్పించకూడదు ఏ విషయంలో అయినా సరే. జీవితంలో గుర్తుపెట్టుకోండి, కులాలు అనేవి మనని ఉద్ధరించవు. కులం వలన మనకి లాభం లేదు. ఊరికే వెనక లేదు. మేము చదువుకునేటప్పుడు అసలు లేవు. ఇప్పుడు మా పిల్లలకి అసలు కులం అంటే ఏంటో తెలియదండి. నిజంగా చదువుతున్నా. మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేసినప్పుడు మా కాడికి అసలు కులం అంటే ఏంటో తెలియదు. మా చిన్నాడికి ఇంకా తెలియదు. ఇప్పుడు ఇవన్నీ చూసి కులాలు గిలాలు ప్రాంతాలు ఇవన్నీ ఎందుకండి? మనకి ఏమన్నా ఉద్ధరిస్తాయా? ఏం ఉద్ధరించు. దయచేసి అందరం మొక్కలను పెంచుకుందాం, హ్యాపీగా మొక్కలతో ఉందామండి. ఏమండి, ఏ కులస్తులు వచ్చి నన్ను ఇంటర్వ్యూ అడిగినా ఇస్తాను. ప్రతి కులస్తుడికి నేను వాల్యూ ఇస్తాను. మా కుటుంబం కూడా అట్లాగే ఉంటుంది. వీళ్ళకే ఇచ్చారు వాళ్ళకే ఇచ్చారు అనుకోమాకండి. కానీ పొరపాటున నేను చాలా కామెంట్స్ చూస్తున్నాను. చాలామందిని కూడా మీరు ఇలా బాధ పెడుతున్నారు. నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని నేను ఫస్ట్ స్టార్టింగ్లో కామెంట్స్ పెడితే బూతు మాటలో వరస్ట్ బూత్ ఏది ఉంటుందో అది నన్ను తిడతా రోజు కామెంట్ పెట్టారు. నేను చాలా బాధపడ్డా చదివి. అంకులు పిల్లలు నేర్పారు నాకు ధైర్యాన్ని. రిమూవ్ చేసేస్తే ఆ కామెంట్ రిమూవ్ చేసేసాను. ఏమండి, మొక్కలు పెంచుకుని కాయలు ఇంత అందంగా ఉంటే బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంటుందండి? ఎంత అందం ఉందండి. మనకు ప్రకృతి ఎన్నో నేర్పింది, కులాల గురించి నేర్పలేదు కదండి. దయచేసి ఈ పద్మాంటికి అంత నాలెడ్జ్ లేదండి. మొక్కల ప్రపంచంలో బతికి ఈ మందార పూలు అబ్బాయి ఎంత బాగా పూసినాయండి, పేపర్ పూలు ఎంత బాగా పూసినాయండి అని మేము ఆటల్లోనే బతుకుతున్నాము.
సాటి మనిషిని మనందరం గౌరవించాలి. నేను ఇంతవరకు నా గురించి చెప్పలేదు కదా. నేను అంకుల్ నాకు డబ్బులు ఇచ్చిన, పిల్లలు ఇచ్చిన, నేను మా కాలనీలో వాళ్ళందరికీ తెలుసు. నేను మున్సిపల్ వాళ్ళకి అందరికీ నేను మంచిగా చూసుకుంటాను. నాకు చాలా ఇష్టం. చీర కట్టుకుంటే ఏముందండి, 10,000 రూపాయలు చీర కట్టుకుంటే అది నాకు ఆనందాన్ని ఇవ్వదు. నాకు ఆ ఇచ్చిన డబ్బులు నేను అందరికీ షేర్ చేస్తాను. అవన్నీ గొప్పలు చెప్తే మా అమ్మమ్మ చెప్పేది, మాకు ఈ చేతితో సాయం చేస్తే ఈ చేతికి తెలియకూడదని చెప్పేది. నేను అట్లాగే ఉన్నానండి. నాకు వాళ్ళు చాలా దుఃఖం వస్తుంది. కొంతమంది అయినా నిజంగా చాలామంది ముందుకు వచ్చారు. ఈ కమ్మ అనేది మనకి ఎవరికి కూడు పెట్టదు, ఏ కులము కూడు పెట్టదు. నేను చెప్తున్నా, అనవసరంగా మధ్యస్థులు అందరూ ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఈ కులాలు ఆ కులాలు తన్నుకుని అసలు మానవత్వమే కోల్పోతుంది. ఒక పక్షి చూడండి, పక్షి ఏదన్నా జరిగితే ఎంత సపోర్టింగ్ వస్తాయో అన్నీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను మన మిద్దె తోటలోనే. మా టామీగాడు ఉన్నాడు. మా టామీగాడికి నేను బెంచ్ మీద వేస్తే మన ఇంటికి ఒక పెద్ద పేపరు, పెద్ద టీవీ ఆయన వచ్చారు. వచ్చి ఫస్ట్ మాట, అంకుల్ ఫ్రెండ్ ఆయన, పద్మగారు మీరు టామీకి కూడా ఉన్నత స్థానాన్ని కల్పించారా అన్నారు. అది గోను ఎందుకు వేస్తానంటే ఉతకాలి, అవన్నీ కష్టమని 10 రోజులకి ఒకసారి గోను కొనుక్కొచ్చి వేసేస్తాను, పారేసేస్తా ఆ గోన్ని. అందుకోసం దానికి హాస్పిటల్కి దానికి ఎన్ని వేలు ఖర్చు అయిందో తెలుసా? దగ్గరగా 25-30 వేలు ఖర్చు పెట్టాను నేను దానికి వచ్చిన జబ్బులకి. అది కాస్ట్లీ హాస్పిటల్ లాగానే, అది స్ట్రీట్ డాగ్ అన్నా కూడా వాళ్ళు ఫీజులు అట్లాగే తీసుకున్నారు నా దగ్గర. దయచేసి మొక్కల్లో కూడా భేదాలు తీసుకురావద్దు. ఆల్రెడీ మొక్కల్లో భేదాలు ఉన్నాయి. ఏంటి, మనిషిలాగానే ఆడ మొక్క మగ మొక్క అని. ఇక మొక్కల్లో కూడా కులాలను బట్టి తీసుకురాకమాకండి. ఇది కమ్మ మొక్క, ఇది రెడ్డి మొక్క, ఇది రాజుల మొక్క, ఇది మనం పెట్టాలి, క్రైస్తవుల మొక్క, మహమ్మదీయుల మొక్క, ఇది బ్రాహ్మిన్స్ మొక్కలు, ఇట్లా ఇంకేమేమి కులాలు ఉన్నాయో అన్ని కులాల్లోనూ మా బంధువులు ఉన్నారండి. మొన్న నేను తాడేపల్లిగూడెం వెళ్తే నన్ను గుర్తుపట్టారు అక్కడ. వాళ్ళందరూ అనుకున్నారంటే బ్రాహ్మిన్స్ని అనుకున్నారంట నన్ను. నిజంగా అందరూ వచ్చి ఇట్లా వాటేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక్కరిని వీడియోలు తీను, ఎన్నో ఫంక్షన్లకు వెళ్తాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మన ఛానల్లో మా ఇంట్లో కూడా నేను తీను. అసలు నేను ఎవరో తెలుసండి, మా పెద్దనాన్నగారు పెద్ద విక్టరీ డైరెక్టర్ విక్టరీ మసూదన్ రావు గారి మరదల కూతురిని నేను. మొన్న వెళ్తే ఎంతోమంది కలిశారు నన్ను, అయినా ఒక్క ఫోటో తీసుకోవాలి. బండ్ల గణేష్ గారు వీళ్ళందరూ మా పెద్దనాన్నగారు స్టూడెంట్లు. పూరి జగన్నాథ్ గారి భార్య మన ఇంటికి వచ్చినప్పుడు నేను అప్పుడు మీకు చెబుదాం అనుకున్నా నేను ఎవరు ఏంటి అనేది. జీవితం మనకి ఏమండి, పుస్తకాలు చదువుతాం, థియరీలో మనకి ఏముండదు. జీవితం ఏంటంటే మనకి ప్రాక్టికల్సే జీవితాలని నేర్పుతాయి. మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. పిల్లలకి ఎవరు నేర్పుతారండి? ఇది ఒక దెబ్బ తగిలితే అక్కడికి వెళ్ళరు, ఓహో అక్కడికి వెళ్తే దెబ్బ తగులుతుంది కదా అని. అంతేనండి, మనం ఎప్పుడు ఇక నుంచి భేదాలు తీసుకురామాకండి దయచేసి. నేను కూడా మిమ్మల్ని ఎవరిని సబ్స్క్రైబ్ చేయమని అడగను. ఇష్టమైతే చూస్తారు, లేకపోతే లేదు. నాకు టైంపాస్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని మీ అందరితో మన ఇంట్లో జరిగినవన్నీ చెబుతాను కొన్ని. మా మామయ్య గారు ఫిజికల్ డైరెక్టర్గా చేసి రిటైర్ అయ్యారండి చీరాల్లో. ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా అన్ని కులస్తులు వాళ్ళు. మా మామయ్య గారికి రిటైర్ అయితే ఎంతమంది వచ్చారో నిజంగా చెబుతున్నా. మా నాన్నగారు రిటైర్ అయితే అంతమంది వచ్చారు. అందరూ అన్నారు, డబ్బులు ఇచ్చి వీళ్ళు సన్మానం చేయించుకున్నారా అని అడిగారు. మా నాన్నగారు మా మామయ్య గారు మాకు సంస్కారాలు నేర్పారు. నిజంగా మేము ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళన్నా మీకు తెలియాలి. ఏమండి, నా నెంబర్ కూడా ఇస్తున్నానండి మీ అందరికీ. ఎంతోమంది నా నెంబర్ కోసం ఎవరెవరినో అడిగి తీసుకుంటున్నారు. గీతం యూనివర్సిటీ వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే పావనిని కాంటాక్ట్ అయ్యారంట. వాళ్ళందరూ నాతో మాట్లాడడం ఉండాలి అంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్లు చేయండి దయచేసి. నేను మీ అందరి ఫోన్లు ఎత్తుతాను. నా నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. కొన్ని హెచ్ఎం టీవీలు, వీటిల్లు, ఆంధ్రజ్యోతి, నన్ను మన ఛానల్, మన మిద్దె తోట అన్నీ ఫస్ట్లో వచ్చాను. ఈటీవీ, సాక్షి, నమస్తే తెలంగాణ, టైమ్స్ ఇండియా, ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఎన్ని పేపర్లో వచ్చాను, ఆంధ్రజ్యోతి, చాలా వాటిలో వచ్చింది మన మిద్దె తోట. అప్పట్లో ఎవరు పెంచలేదు ఇట్లా, అలా వచ్చింది. అప్పుడు ఫస్ట్ అందరూ నేర్చుకుంటారని నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ద్వారా అందరూ 30 అట్లా వస్తే నా మోకాలు నొప్పులు వచ్చినాయి. అందుకని నెంబర్ తీసేయమంటే తీలా. కొంతమంది నేను కామెంట్స్ రాస్తే పలానా పేపర్లో ఉంటుంది ఎతకండి అంటే అలా ఎతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా నెంబర్ నోట్ చేసుకోండి. ఇన్ని రోజులకి నా దుఃఖంలో నుంచి ఇస్తున్నాను. 9406430665 అండి. మీరు ఒకవేళ నేను ఎత్తకపోతే వాట్సాప్లో మీరు రాయండి, తప్పకుండా నేనే ఫోన్ చేస్తాను. ఓకేనా అండి?
ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇది పద్మ ఆంటీ బాధలో నుంచి వచ్చిన సంతోషంలో మీకు ఇస్తున్న నెంబర్ అండి. మీ అందరూ నాకు ఒక పెద్ద సెలబ్రిటీ హోదాని ఇచ్చినందుకు జీవితాంతం మీ అందరికీ రుణపడి ఉంటానండి. మనందరం మనుషులం. మనం మొక్కల్ని ప్రేమిద్దాం, జంతువుల్ని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పిల్లలకి రాబోయే తరానికి మంచి గాలి, మంచి ఆహారం, మంచి వాతావరణం, భూమాతని కాపాడాలండి మనందరం. నా ధ్యేయం అయితే అదేనండి. అందుకే నేను ఇలా నాకు తెలిసిన సబ్జెక్టు మీ అందరికీ చెప్పాలని ఉద్దేశంతో నేను మీ అందరికీ చెప్తున్నాను. కొంచెం మనీ సేవ్ చేసుకోండి, హ్యాపీగా ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టమాకండి మనకు వచ్చిన దాంట్లో కూడా అని చెప్తున్నాను. మీకు నిదానంగా మీకు అన్నీ నేను చెప్తాను. మొత్తం అన్నీ నేను ఫంక్షన్ నుంచి ఈ కామెంట్ చదివానండి. ఇంటికి అంకుల్ని వెళ్దామని చెప్తే ఇంటికి తీసుకొచ్చేసాను. వెళ్దాము మళ్ళీ అని. మహివర్ధన్ గారు మీకు చెబుతున్నాను, ఈ కులం ఆ కులం అని చెప్పి ఎప్పుడు ఇట్లా రాయమాకండి. మనందరం మనుషులం అని గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం మహివర్ధన్ గారిని కూడా విమర్శించొద్దండి. తెలుసో తెలియకో రాశారు. మీరు కూడా ఏ కామెంటు రాయమాకండి అట్లా విమర్శించే కామెంట్స్లు, సరేనా అండి? మనందరిది ఒకటే కులం, మొక్కల ప్రేమికులం. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి.